విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 25% ఉచిత సీట్లు కల్పించాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23, 23-24 విద్యా సంవత్సరాలకు గాను ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 25% ఉచిత సీట్లు కల్పించాలన్న గత ప్రభుత్వ జీవోలపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఇస్మా సంయుక్తంగా వేసిన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్ర విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుని వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించింది. పిటిషనర్ తరపున మతుకుమిల్లి శ్రీ విజయ్ వాదనలు వినిపించారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు కల్పించాలంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు గాను ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు కల్పించాలన్న గత ప్రభుత్వ జీవోలపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా అభివర్ణించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. అమూల్య ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ కి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఏపీ హైకోర్టులో తాజాగా అయితే కనుక గుడ్ న్యూస్ అందించిందని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో వైసీపీ ఏదైతే ఇచ్చినటువంటి నిర్ణయం 2022-23 అదేవిధంగా 2023-24 విద్యా సంవత్సరానికి అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో అయితే కనుక 25% ఉచిత ఏదైతే సీట్లు ఇవ్వాలి అంటూ కూడా ఇచ్చినటువంటి నిర్ణయం దానికి సవాల్ చేస్తూ కూడా ఇటు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇటు ప్రైవేట్ అన్ఎయిడెడ్ అసోసియేషన్ అదేవిధంగా ఇస్మా సంయుక్త పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. విచారణ అనంతరం కూడా ఈనాటికి ఇప్పటికి వారికి గుడ్ న్యూస్ అందించడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే ఇటు ప్రభుత్వ పాఠశాలలు వచ్చిన నేపథ్యంలో కొంత ఆర్థిక ఇబ్బందులకు కూడా గురవడం అదేవిధంగా ఇక దీనికి సంబంధించి సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కూడా లేకపోవడం ఇక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు ఇటు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలకి దక్కకపోవడంతో ఇటు ప్రభుత్వ నిర్ణయాలు వీటిపై ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు ఏపీ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా గతంలో జరిగింది. అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కొన్ని ఏవైతే నిర్ణయాలు ఉంటే ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే వర్తిస్తాయో వాటన్నింటినీ కూడా ఈ అసోసియేషన్ సంబంధించి న్యాయవాది ఇటు ఏపీ హైకోర్టులో వాదించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంటూ కూడా వీటన్నిటికీ కూడా ఏకీభవించినటువంటి కోర్టు అయితే కనుక అన్ఎయిడెడ్ పాఠశాల అసోసియేషన్ కి అయితే కనుక తీర్పు అనుకూలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక 25% ఉచిత సీట్లు అనేది కూడా ఇక అన్ఎయిడెడ్ పాఠశాలలు అనేది కూడా ఉండదంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటు ప్రభుత్వ పాఠశాలలకి దగ్గరలో ఏదైతే 1 కిలోమీటర్ పరిధిలో ఉండేటువంటి ఈ అన్ఎయిడెడ్ పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే కనుక గతంలో 25% రాయితీ ఇవ్వాలి అంటూ కూడా ఇచ్చినటువంటి తీర్పుపై అయితే ఇప్పుడు తాజాగా అనుకూలంగా ఇటు అసోసియేషన్ కి అనుకూలంగా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు అనేది కూడా ఆర్థిక ఇబ్బందులు అనేది కూడా
చాలా వరకు గురవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి సైతం కూడా ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ యొక్క పాఠశాలకు అనేది కూడా రావు. దాని నిమిత్తం అంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదు అంటూ కూడా ఈ యొక్క వాదనలు అనేది కూడా కొనసాగించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తీర్పు ఇప్పుడు హర్షణీయంగా మారిందని చెప్పుకుంటా ఉన్నారు. మొత్తంగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలందరూ కూడా. రైట్, థ్యాంక్ యూ సంతోష్.